వెల్ ప్లేడ్ ఎస్ఆర్హెచ్ అండి. అసలు నిజంగానే నిన్న హెన్రీ క్లాసన్కి బౌలింగ్ ఏరాక కేకేఆర్ బౌలర్లు తిప్పలు పడుతుంటే చాలా చాలా ఫన్నీగా అనిపించిందండి. వరుణ్ చక్రవర్తి అనుకుంటా 3 ఓవర్లో 54 రన్స్ అనేవి సమర్పించుకున్నాడు. అసలు బాల్ పడితే అది 4 ఆ 6 అన్నట్టు అయిపోయిందనమాట. హెన్రీ క్లాసన్ నుంచి ఒక క్లాసిక్ ఇన్నింగ్స్ అయితే మనం చూసామండి. అలాగే ట్రావిస్ హెడ్ కూడా నిజంగానే ఒక టైం వచ్చేసింది, బాయ్ బాయ్ ఎస్ఆర్హెచ్ అని చెప్పి అద్భుతమైనటువంటి ప్రదర్శన లాస్ట్ మ్యాచెస్లో చేయడం అనేది చాలా 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 బాగుందండి నిన్న. అలాగే మనం చూసాం అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒక విజయంతో ఈ ఐపీఎల్ 2025ని ముగించిందనమాట. నిజంగానే ధోని ఆడతారా, రిటైర్మెంట్ తీసుకుంటారా అనే చర్చ మాత్రం చాలా విస్తృతంగానే సాగిపోతుంది. ఒకవేళ కానీ రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే అభిమానులు కాస్త నిరాశ, ఎందుకంటే అతను నిన్న బ్యాటింగ్ రావడానికి బ్యాటింగ్ చేయడం ఆస్కారం అనేది లభించలేదు. వాళ్ళు ఆడిన తీరు కూడా అత్యంత అద్భుతంగా ఉందండి. నిజంగానే ఎంతో ప్రతిభావంతమైనటువంటి టీమ్స్ కాస్త మధ్యలో తడబడడం వల్ల ప్లేఆఫ్కి రాలేకపోవడం మనం చూసాం. అలాగే ప్యాట్ కమిన్స్ కూడా చక్కటి కెప్టెన్సీతో ఎస్ఆర్హెచ్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి విధానం అనేది సూపర్ అనిపించింది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క షాట్ కొడుతుంటే బాల్ ఎక్కడ పడిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏదైనా సరే ఇంత చక్కటి ఆటతో అలరించినటువంటి ఎస్ఆర్హెచ్కి మాత్రం అభిమానులు అందరూ కూడా జేజేరానండి నిజంగానే. అది కూడా జరిగినటువంటి మ్యాచ్ ఢిల్లీలో అనుకుంటా నేను. పెద్ద గ్రౌండ్ అండి అది. అలాంటి గ్రౌండ్లో సిక్సర్లు కొట్టడం అనేది మామూలు విషయం అయితే కాదండి. అసలు బాల్ పడిందంటే హెన్రీ క్లాసన్ దెబ్బకి అది వెళ్ళిపోవాల్సిందే. అలాంటి మ్యాచ్ అయిందనమాట. ఇక చూడాలి, ప్లేఆఫ్కి వచ్చాయి కదా, ఏ టీం ఎలా ప్రదర్శన చేయబోతుందని చెప్పి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆర్సీబీ మీద అయితే ఉన్నాయండి. కానీ నిజంగానే చివరి మ్యాచెస్ అనేవి ఏవైతే ప్లేఆఫ్కి వచ్చినటువంటి టీమ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం కాస్త షాకే అనమాట. చూడండి ఎస్ఆర్హెచ్ అభిమానులు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అంతే.